ఏపీ శాసన మండలిలో వైసీపీ టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. రాయలసీమ ప్రాజెక్టుల్ని కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని వైసీపీ రాయలసీమ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. దాంతో వైసీపీకి రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ హయాంలోనే ప్రాజెక్టులు అన్నీ నిలిచిపోయాయని మంత్రి నిమ్మల క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు ప్రాజెక్టులు నిలిచిపోయిందో చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులపై చిత్తశుద్ధితో ఉందని మంత్రి పయ్యావుల క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడిందని మంత్రి నిమ్మల మాట్లాడటంతో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. దాంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్ సింధు, నేడు ఉదయం 10 గంటలకు అయితే శాసన మండలి సమావేశం ప్రారంభమైంది. అయితే దీంట్లో ప్రధానంగా నేడు ప్రశ్నోత్తరాలు, దాంతోపాటు ఏదైతే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో దీనికి సంబంధించి కూడా నేడు చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే మరి కొద్దిసేపటి క్రితమే నెయ్యి కల్తీ అంశం పైన కూడా చర్చ ప్రారంభమైంది. అయితే దీనిపైన ఇప్పటికే ఏదైతే ఉదయం జరిగిన ఏదైతే సమావేశం ఉందో ప్రధానంగా పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ల పైన గత ప్రభుత్వం ఏదైతే చేసిన అవినీతి ఏదైతే ఉందో, అంటే ప్రధానంగా దానిపైన రాయలసీమలో పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్కి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పనులు మాత్రం అసలు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంట్లో ఏవైతే పోతిరెడ్డిపాడు కానీ లేదంటే ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రధానంగా దాంట్లో నిర్మాణాలు చేపట్టే దాంట్లో తట్ట మట్టి కానీ ఏదైనా కానీ గత ప్రభుత్వం సరిగా చేపట్టలేదు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఓవరాల్ అంశాల మీద సభ్యులైతే దీనిపైన ప్రశ్నలు అడిగిన దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ కొంత నిరసన తెలుపుతూ దానిపైన గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దాంతోపాటు ఏదైతే కేటాయించిన 2,000 కోట్లు ఏదైతే ఉందో ఆ 2,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆ వర్కులు కూడా అంతవరకు చేయలేదు అని చెప్పని ఏదైనా ద్రోహం చేసింది ఉందంటే రాయలసీమలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు పెద్ద ఎత్తున ద్రోహం చేశారు. పోతిరెడ్డిపాడు వీటన్నిటిపైన కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో రాయలసీమ కరువు ప్రాంతం కాబట్టి అక్కడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటి వరకు జరిగిన ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వారిలో ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి చేసిన హయాంలో కూడా కొంత అభివృద్ధి జరిగింది, చంద్రబాబు హయాంలో కొంత అభివృద్ధి జరిగింది. ఏదైనా రాయలసీమకు ద్రోహం జరిగిందని అంటే మాత్రం అది మాత్రం వైసీపీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అని చెప్పని మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు అదేవిధంగా అచ్చెన్నాయుడు పెద్ద ఎత్తున దీనిపైన ఆరోపించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వానికి భిన్నంగా 3,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఎక్కడికక్కడ నిర్మాణాలు చేపడుతూ ప్రతి గ్రామానికి కూడా నీటిని అందిస్తున్నాము. దీనికి ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలను కూడా నిధులు ఖర్చు చేసింది ఈ ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పని నిమ్మల రామానాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఓవరాల్గా దీనిపైన సభ 10 నిమిషాలకు వాయిదా వేసుకుంటూ కూడా ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఓవరాల్ అన్ని అంశాలపై అయితే చర్చిస్తూ సభలో కొంత గందరగోళం ఏర్పడినప్పటికీ ప్రతి అంశం పైన చర్చిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం నెయ్యి కల్తీ అంశం పైన కూడా మండలిలో ఈ రోజు అయితే దానిపైన చర్చ ఉంది. దీంతో పాటు ఏదైతే నెయ్యి కల్తీ అంశం ఉందో ఈ కల్తీ అంశం పైన కూడా ఇప్పటికే వైసీపీ నుంచి 3 సభ్యులు నుంచి 4 సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. శ్రీహరి, శాసన మండలిలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ఉందో చూడండి, రూల్ లేదు మీరు నాకు చెప్పారు. నా నోటీస్ లో లేదండి. కాగితం నా నోటీస్ లో లేదు. నేను అడిగాను నేను అడిగాను మీకు సార్. కానీ ఇప్పుడు ఈ షార్ట్ డిస్కషన్ మీద ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. అన్ని కూడా అబద్ధాలు మీద దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. దమ్మండి అంతేగాని లేని పెట్టుకొని చేయడం ఇది ధర్మం కాదు. అధ్యక్ష, ఇది కాదు. చైర్మన్ సార్, మనం బిఎస్ అనుకున్నాము ప్రకారం ఎట్లా మాట్లాడతాం సార్? ఎల్ఓపి గారు మంత్రి గారు మాట్లాడతారు. మేము మీ దృష్టికి తీసుకొచ్చేది ఒకటే సార్. ఇవాళ ప్లీజ్ ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి
ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఒక్కటే కాదు సార్, నిన్న లా అండ్ ఆర్డర్ మీద తమరిచ్చినటువంటి లెటరు, మాది స్టేట్మెంట్ ఈ హౌస్లో ఇదే ఫ్లోర్లో స్టేట్మెంట్ పెట్టబడింది. దెన్ అగ్రికల్చర్ మీద నిన్న జరగాల్సింది స్టేట్మెంట్ కాదండి, రిప్లై అది సార్. ఒక్క నిమిషం, ఓన్లీ రిప్లై తప్ప స్టేట్మెంట్ కాదు. మీరు వినడానికి ఓపిక లేక ఎందుకు మీరు అంత డిఫెన్సివ్ లెక్క వెళ్తారు సార్? ఎందుకు డిఫెన్సివ్ లెక్క వెళ్తున్నారు? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? కాదండి, ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? సభని కాదు, మీరు జరిగేటటువంటి సభని ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు? మీరు ఇచ్చినటువంటి లెటర్ ని కూడా నేను ఇవ్వలేదు. రాంగోపాల్ వచ్చేయండి. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెల్లవారుజామున 2 గంటల దాకా జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. ఈ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు మేము స్టేట్మెంట్ ఇస్తామంటే వినడానికి మీరు సిద్ధంగా లేరంటున్నా. ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. లడ్డు మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది అని అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసినటువంటి అవినీతిని, దుర్మార్గాన్ని, హిందూ సమాజ వ్యతిరేక చర్యల్ని ఎండగట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా నిలబడింది. ప్రభుత్వ స్టేట్మెంట్ వినడానికి మీరెందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. ఈ ప్రభుత్వం పారిపోతుంది. ఇంతవరకు చెప్పినన్ని కూడా సత్యతరమైనవి అబద్ధాలు, దోపిడీ కోసం, వాళ్ళు హెరిటేజ్కి వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి అబాధులు సృష్టించి వీళ్ళు ప్రభుత్వం కోసం, ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, వినండి, చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భుజాలు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? విచిత్రంగా ఉంది. సిద్ధంగా ఉందంటుంది, ప్రతిపక్షం సిద్ధంగా ఉంటుందంటుంది. భయపడుతున్నారు. దయా కోసం, దోపిడీ కోసం మీరు చేస్తాను ఈ వ్యవహారాన్ని. ఇది కాదు. స్టేట్మెంట్ మీద చర్చ చేయండి. ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నా అధ్యక్ష. నిజాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్నారు. ఈ రోజు మా రామనారాయణ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడారు. ఇవాళ స్టేట్మెంట్ వారు ఇక్కడ చదువుతారు. దాని తర్వాత మీరు 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఎందుకు భయపడుతున్నారు? ప్లీజ్ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. యూ కెనాట్ డిక్టేట్ ది గవర్నమెంట్. యూ కెనాట్ డిక్టేట్ ది గవర్నమెంట్. సభలో సాంప్రదాయాల ప్రకారం ఈ ప్రభుత్వం నడపడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్నా. 100 కోట్ల మంది, 100 కోట్ల హిందువుల ప్రజల మనోభావాలు వినాలి అధ్యక్ష మీరు. నమస్కారం అధ్యక్ష. ఓం నమో వెంకటేశాయ. ఈ సృష్టి జననానికి 10 AM on Friday, the 27th day of February 2026.